అలా చెప్పండి. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఇంకో నెల రోజుల్లో జరగబోతా ఉన్నాయి. ఎట్లా ఉంది పరిస్థితి? చాలా బ్రహ్మాండంగా ఉందన్న. బ్రహ్మాండంగా ఉంది. నవీన్ యాదవ్ గెలుస్తాడు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశమే లేదని చెప్పేసి బయట మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళు అంటారు, వాళ్ళు అంటే అయిపోతుందా? మేము కూడా అంటాం అదే మాట. అంటే 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఏం చెప్తారు? ఎందుకేం చేయలేమా? అది రేషన్ కార్డులు చేసింది, సన్న బియ్యం ఇస్తుంది, ఇంకేం చేయలేదు, ఇంకేం చేయలేదు. కాంగ్రెస్ అన్ని చేస్తుంది కదా. ఎక్కడ తగ్గింది? తగ్గలేదు, ఎక్కడ తగ్గలేదు. అంటే గత 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు బ్రహ్మాండంగా చేసిండు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి. మళ్ళీ ఆయన భార్యకే పట్టం కడతారని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారంట. దీనికి ఏం చెప్తారు మరి? భార్యకే పట్టం కడతారంటే ఇప్పుడు భర్త చనిపోయాడు కాబట్టి భార్యకు ఇస్తారని అనుకుంటున్నాను నేను. ఇచ్చారు కూడా ఆల్రెడీ. అయితే ఈ మాగింటి గోపీనాథ్ చేసిన కొన్ని వరస్ట్ పనులు కూడా ఉన్నాయి. లేవనన్నా బిల్డింగులు కట్టకుండా ఆపినాయి, గుల్లగొట్టిపించినవి ఉన్నాయి కొన్ని. ఇంకా కొన్ని ఫాలోవర్స్ మీద పోలీసులు హరాస్మెంట్ చేపించడము, ఇటువంటి చాలా జరిగినాయి గతంలో. ఆయన కూడా తెలుసు. ఆల్రెడీ ఇప్పుడు రాహుల్ సీతారెడ్డి బీఆర్ఎస్ లో ఉన్నాడు కదా. ఇప్పుడు అతని దగ్గర ఉండే మనిషిని బోనాల పండగకి ఒక ఫ్లెక్సీ వేస్తే ఆ ఫ్లెక్సీ మీద చిన్న ఇతని ఫోటో కొద్దిగా ఎమ్మెల్యే ఫోటో కొద్దిగా చిన్నగా ఉన్నంత మాత్రాన ఇంటి మీదకి పోయి కొట్టిర్రు. దాదాపు ఒక 30 మంది పోయి కొట్టిరు ఇంటి మీదకి. అది ఎమ్మెల్యే సమక్షంలో. ఎమ్మెల్యే కూడా ఉన్నాడు స్పాట్లో. కొన్ని ఎమ్మెల్యేకి తెలియకుండా పోయి కొట్టిరంటే సరే మాకు తెలియదు పైన ఎమ్మెల్యే తప్పించుకోవచ్చు. స్వయంగా ఎమ్మెల్యేనే పోయిండు. పోతే ఏం సార్ నేనేం తప్పు చేశాను, ముంగడికి వచ్చే లోపల కొట్టేసారు అతన్ని అతని తల్లిని తండ్రిని ముగ్గురిని కొట్టేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పు కదా. బీఆర్ఎస్ పార్టీలు కొంచెం మాట్లాడుతూ నవీన్ యాదవ్ గారికి క్రిమినల్ కేసులు ఉన్నాయి, రౌడీ షీటర్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా ఇస్తారన్న? అస్సలు అది చాలా పొరపాటు మాట. ప్రతివాడు అదే రౌడీ షీటర్ అంటారు. తండ్రి ఒకసారి రౌడీ షీటర్ అంతా మాత్రం కొడుకు చదువుకున్న వ్యక్తి, విద్యావంతుడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు, నలుగురికి సహాయం చేసే మనిషి. పొద్దున్న లేస్తే దాదాపు 15 సంవత్సరాల నుంచి సోషల్ యాక్టివిటీస్లో ఉన్నాడు. విద్యార్థి దశ నుంచి సోషల్ యాక్టివిటీస్లో ఉన్నాడు. ఆయన నిన్నమ్మన్నాడు మనిషి కాదు. ఏదో ఆశపడి రాలేదు దీంట్లో ఏదో సంపాదించాలని చెప్పి. అతనికి ఉన్న సంపాదన మోస్తున్నది. అతని సంపాదన ముంగట ఈ పార్టీ ఏం సంపాదించి ఆయనకు పార్టీ పేరుకి చెప్పుకొని సంపాదించే రకం కాదు అది. తన సొంత సంపాదన ఉన్నది. తండ్రి సంపాదించాడు, కొడుకులు సంపాదించారు, అందరు సంపాదించారు. సంపాదన కోసం రాలే. ఒక పొలిటీషియన్గా ఎదగాలని నాకు నిశ్చయంతో ఉన్నాడు, ఆయన సంకల్పంతో ఉన్నాడు. గెలిచి ప్రజలకు ఏదైనా ఒక చేయాలనే తప్పకుండా చేస్తాడు ప్రజలకు. ఆల్రెడీ పదవి మీద లేనప్పుడే చాలా చేసిండు. ఇప్పుడు గెలిచినాక ఎందుకు చేయడు? ఇంకా కళ్ళు మూసుకొని చేస్తాడు. అంటే 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు, బీఆర్ఎస్ పార్టీకే మళ్ళీ పట్టం కడతారని చెప్పేసి మాట్లాడతాం. ఏం చేసింది లేదని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచిన రేవంత్ రెడ్డి ఏం దిగిపోడు. అలాగే అయ్యే పని కాదు. విన్నావా? ఆయన ఇంకా 3 ఏళ్ళు ఉంటాడు. ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం ఉన్న మనిషిని గెలిపించుకోవాలని ఆశ వాళ్ళకు కూడా ఉంటుంది, ప్రజలకు. ఇప్పటిదాకా ఇప్పుడు మాగింటి గోపీనాథ్ పనులు చేయకపోతే వాళ్ళకి ఆయనకు అడ్డంకులు వస్తాయి ఎట్లయినా. కాబట్టి ఎందుకు పోయి మనం అధికారం ఉన్న పార్టీ ఉంది కదా, అధికారంలో మన వ్యక్తి ఉన్నాడు, లోకల్ వ్యక్తి. అతను మనం గెలిపించుకుంటే మన బస్తీ పనులు కానీ, మన పనులు కానీ, సొంత పనులు కానీ ఏదైనా చేయించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ అందరికీ అందుబాటులో ఉంటారు అన్న ఇక్కడ. తప్పకుండా ఉంటాడు బ్రదర్, అట్లేం లేదు. నవీన్ యాదవ్ అనేది ఈజ్ గోల్డ్ మ్యాన్. నవీన్ యాదవ్ ఆషామాషి మనిషి కాదైనా. చిన్న చదువుతున్నప్పటి నుంచి కూడా అతను ఇదే పని మీద ఉన్నాడు. అదే కదా చెప్తున్నది. ఎందుకు చేయలేదు? చెయ్యండి అతనికి అంత పేరు వచ్చిందా? ఇప్పుడు ప్రజలంటే సామాన్య ప్రజలకు, ఇప్పుడు ఇల్లు కట్టేటోళ్ళకు ఏదో సాయం అంటే అన్ని అందించాడు. మళ్ళీ పెళ్లి చేసుకునేటోళ్ళకు, చిన్న గరీబులు పెళ్లి చేసుకుంటే వాళ్ళకు కొద్దిగా ఆర్థికంగా వాళ్ళకు సహాయపడ్డాడు. మరి ఇంకేది సాగు దినాలు ఉంటాయి కదా, ఎవరైనా గరీబులు చనిపోతే వాళ్ళకు కూడా ఆర్థికంగా వాళ్ళకు ఇచ్చిండు డబ్బులు. మేమే స్వయంగా మాకు చెప్పిస్తే మేమే తీసుకుపోయి ఇచ్చినాం పైసలు. దినాలు చేసుకొని రబ్బా మీరు నవీన్ యాదవ్ వస్తే లేకుండా రాడు అని చెప్పినాం మేము. బీఆర్ఎస్ పార్టీ సానుభూతితో గెలిచే ప్రయత్నం చేస్తా ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గెలిచే అవకాశం ఉందా మరి సానుభూతితో బీఆర్ఎస్ పార్టీ? సానుభూతి ఎవరికి ఉంటుందండి? సానుభూతి ఏమంటే ఇప్పుడు ఒక చిన్న మాట, గోపీనాథ్ గారు గోపీనాథ్ చనిపోయాడు. కానీ గోపీనాథ్ యాదవ్ ఎలా చనిపోయాడు అండి? అతనికి ఆరోగ్యం బాగాలేక, అతని ఆరోగ్యం సహకరించక చనిపోయాడు. దానికి కాలం నిర్ణయించింది, అది మన చేతుల్లో లేదు కదా. నేను యాక్సిడెంట్ వల్ల చనిపోయి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి చనిపోయాడు. సానుభూతి మీద ఏ పిల్ల కొట్టుకోవచ్చు. అప్పుడు ఉమ్మడి తెలంగాణ కదా, జగన్ గెలిచిండు కదా, సానుభూతి కదా అది. మరి గెలిచిండు. ఆయన ఎక్కడ, ఇది ఎక్కడ? ఈయన ఎలా చనిపోయాడు? వాళ్ళని కొట్టి చంపిర్రా? చెప్పండి, వాళ్ళని కొట్టి చంపిర్రా? లేదు కదా.
తనంతా తన ఆరోగ్యం బాగాలేక చనిపోయింది ఆయన. ఆ మాత్రాన సానుభూతి పెరిగిపోద్దా? అట్లా కాదు కదా. ఆమె కూడా తిరగాలి, ఇంత ఇంత తిరగలుగుతా రేపు పబ్లిక్ లా అంతా. అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒకవేళ గెలిచింది అనుకుందాం, గెలిచినంత చేయాలి కదా పనులు. ఆమెకు అడ్డంకులు ఉంటాయి గవర్నమెంట్ తరఫు నుంచి, చేయనియరు. అంటే ఒక కార్యక్రమంలో గోపీనాథ్ గారి భార్య ఏడుస్తూ, అంటే తన భర్త చనిపోయిందని ఏడుస్తుంటే కాంగ్రెస్ నాయకులు నీచంగా రాజకీయాలు చేస్తా ఉన్నారు, అంటే దొంగ దొంగ ఏడుపులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తాను? వాళ్ళు అంటారమ్మా, వాళ్ళు అనేది వాళ్ళు అంటారు, మన కాంగ్రెస్ వాళ్ళు అనేది అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అనేది అంటారు. ఇతను రౌడీ షీటర్ లేకుండా రౌడీ షీటర్ ఉన్నది, రౌడీ షీటర్ అని చెప్పి మరి గడికి అదే ప్రభాగండం చేస్తే ఆ మాత్రం వాళ్ళు కూడా విమర్శిస్తారు కదా. వాళ్ళకు కూడా విమర్శించే హక్కు ఉంది కదా. మళ్ళీ దాంట్లో తప్పేముందన్న. ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో 3 పార్టీలు కొట్లాడుతున్నాయి, 2 పార్టీలు కొట్లాడుతా ఉన్నాయి. రెండే కొట్లాడుతున్నాయి. లేదు, అసంభవం. బీజేపీ పార్టీ కూడా గెలుస్తా, బీజేపీ లేనే లేదు. ఓన్లీ కాంగ్రెస్, బీఆర్ఎస్. ఎందుకంటే బీజేపీ 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు దాటి 11వ సంవత్సరం, 12 సంవత్సరం అవుతుంది. తెలంగాణ వేరే, ఇక్కడ ఏడుందని, ఇక్కడ అసంభవం. అది జూబ్లీస్ లో నవీన్ యాదవ్ గారు డెఫినెట్ గా గెలుస్తారు, భారీ మెజార్టీతో వస్తారు. బస్తీలల్లా, సమ్మె ఏరియాలల్లా, సంఘాల వారీగా అందరూ యువకులు ఈసారి నవీన్ యాదవ్ కు డెఫినెట్ గా ఓట్లు వేయాలి. అప్పటి ప్రజలు కాదు, ఇప్పుడు ప్రజలు ఆలోచన చేస్తున్న రూలింగ్ గవర్నమెంట్ ఉంది. స్థానికుడు నవీన్ యాదవ్ ఎప్పుడు ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆయన ముందు అడుగు వేసి ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటున్నావు, ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ప్రజలకు? ఏం చేసింది అంటే ఏం చెప్తావు? ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటంటే ఆర్టీసీ ఒకటి ఫ్రీ, కరెంట్ ఒకటి, ఇందిరా మిల్ ఒకటి, ల్యాండ్లు కబ్జాలు మొత్తం, చెరువులు కబ్జాలైన ల్యాండ్ కబ్జాలైన చరిత్రలో 50 ఏళ్ళ చరిత్రలో ఏ చీఫ్ మినిస్టర్ కూడా పట్టించుకోలేదు. ల్యాండ్లు కబ్జాలు, గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు చూస్తున్నారు కానీ కాపాడుకునే ఆలోచన ఏ చీఫ్ మినిస్టర్కు గతంలో లేదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రంగనాథ్ సార్ ఐదారి డిపార్ట్మెంట్ పేదల ఇంట్లో కూలుస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి పేదల ఇంట్లో కూలుస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, మరి ఏం చెప్తావు దీనికి? ఇప్పుడు సార్ నేను అనేది ఒకటే, కబ్జాలైన బీద వాళ్ళకి ఏమున్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఇందిరా మిల్లు కట్టించాలే ఆలోచనలో ఉన్నారు. ఇందిరా మిల్లు కట్టించి ఇల్లు చూపించకుండానే వాళ్ళను రోడ్డు మీద పడేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్కటి సార్, గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టేటప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ నుండి కబ్జా పెట్టించారు. కానీ గవర్నమెంట్ ల్యాండ్ ఎప్పటికైనా కూడా గవర్నమెంట్ ల్యాండే అవుతుంది. కాబట్టి వాళ్ళ మీద టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఆలోచన చేసి విధి విధానాలు తెలియదు వాళ్ళకు. కాబట్టి రేవంత్ రెడ్డి డెఫినెట్గా అందరికీ న్యాయం చేస్తాడు, ప్రజల్లో మంచి పేరు వస్తుంది. ఆల్ ఇండియా లెవెల్లో తెలంగాణ #1 కంపెనీలు పెట్టాలని వస్తున్నారు. కష్టపడుతున్నాడు ఆయన, అన్ని స్టేట్లో బయట తిరుగుతున్నాడు. రాత్రి పగ తెలంగాణ కోసం ఆలోచన తప్ప క్యాబినెట్ కూడా బాగా పనిచేస్తున్నది. రెండవది, వర్షాకాలం వస్తే 15 నెలల వర్షాకాలం వస్తే ఇప్పటి వరకు ఎవరు పట్టించుకున్న పాపన పోలే. ఆయన చీఫ్ మినిస్టర్ ఆదేశాలతో జిహెచ్ఎంసీ వాళ్ళు, మళ్ళా రంగనాథ్ సార్ దగ్గరుండి 5 డిపార్ట్మెంట్ కానీ కలిసి వర్షం వస్తే వాళ్ళు వాన అనక ఎండ అనక కష్టపడి పని చేసుకుంటా ఎక్కడక్కడ నాలెలు తీసి. జూబ్లీ హిల్స్ లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుందంటా ఉన్నారు. దీనికి సార్ నేనేమంటున్నా, ఆడ టీఆర్ఎస్ పార్టీ గోపీనాథ్ సార్తో క్లోజ్ అయిపోయింది, ఆయనతో క్లోజ్ అయిపోయింది. ఇక్కడ స్థానికులు వాళ్ళు ఆలోచన చేసేది ఏంటంటే స్థానికులు గెలవాలి, రూలింగ్ గవర్నమెంట్ కు పనిచేయాలి, రూలింగ్ ఎమ్మెల్యే ఉండాలి అని ప్రజలు ఆలోచన చేస్తున్నారు. సంఘాల వారిగా ఆలోచన చేస్తున్నారు. ముత్తరా సంఘం ఏమి, యాదవ్ సంఘం ఏమి, గౌడ్ సంఘం ఏమి, మునూర్ కాప్ సంఘం ఏమి, ఎంఐఎం కాడికలు పట్టుకొని అందరూ రూలింగ్ గవర్నమెంట్ కు వేసి గెలిపియాలి. యువకుడు, విద్యావంతుడు కలుపుకొని పోయే ఆలోచన ఉన్న వ్యక్తి, మంచి వ్యక్తి. కాబట్టి డెఫినెట్గా ఆయనకి అవకాశం ఉంది, టీఆర్ఎస్కి అవకాశం లేదు. ఎందుకంటే గోపీనాథ్తో క్లోజ్ అయిపోయింది. సార్ డెఫినెట్గా భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుస్తుంది.